పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో లంకల కోడేరు కాపవరం మధ్యలో రొయ్యల చెరువుల వద్ద ఒక గోడౌన్లో తెలంగాణ మద్యం భారీగా పట్టివేత. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏటీవీ రవికుమార్ వారి ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ కు వచ్చిన సమాచారం మేరకు అంగర ఆపల నరసయ్య, అంగర సుబ్బారావు ఇరువురు తెలంగాణ నుంచి ఖరీదైన మందు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు ఎస్సీబీ పోలీసులకు సమాచారం అందింది. సుమారు వీటి విలువ 2,52,070 రూపాయలు విలువ చేసే 72 బీరు సీసాలు మరియు 110 ఖరీదైన బ్రాండ్ల మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. కాపవరం విలేజ్ పార్కుల మండలంలో మనకి ఒక ఇంట్లో అనాథరైజ్గా లిక్కర్ స్టోర్ చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అలాగే ఎస్హెచ్ఓ కూడా వచ్చి ఇక్కడ రైడ్ చేయడం రైడ్ చేస్తే మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి మద్యం మనకి పట్టడం జరిగింది. అరౌండ్ 112 బాటిల్స్ మనకి మొత్తం తెలంగాణ సంబంధించిన మద్యం. దాని విలువ మనకి మార్కెట్లో ప్రజెంట్ 2,50,000 రూపాయలు. దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు కూడా అదుపులో తీసుకున్నాము. తర్వాత ఈ ఎంక్వైరీ రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేస్తే వాళ్ళు కూడా కస్టమర్లో తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళు ప్రాథమికంగా మాత్రం ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఇది సమాచారం మాట్లాడతారు ఎవరికి ఇంటెలిజెన్స్ చేస్తారు. ఎందుకంటే సోర్స్ అనేది చెరువులు ఎవరు వేశారు అంటే అవేం వెరిఫై చేయలేదు. ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన వాళ్ళు మేమే చేసామని చెప్పారు కాబట్టి వెరిఫై చేసుకుంటున్నాం. ఇంకా దీనికి ఎవరైనా ఉన్నారని మాత్రం అది చెరువుల దగ్గర సో ఇంకా డీటెయిల్గా చేస్తాం. చేసి దాన్ని ఫర్దర్ ప్రాథమిక